వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను అరిగోసపెడుతూ విద్యార్థులను దూరం చేసే కుట్ర పడుతున్న కోణంలో ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి పాలమూరు జిల్లాలో చూసుకుంటున్నాం. 8,300 కోట్ల స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తూ ఉండగా సకాలంలో మీరు ఎందుకు ఇస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అధికారంలోకి రాకన్నా ముందు అనేక హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గద్దెక్కి ఏడాదిన్నర గడుస్తున్న కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు మద్యానికి మంత్రిని ఏర్పాటు చేసుకుర్రు, విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేసుకోలేరని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఏర్పాటు చేస్తలేదా అంటే విద్యాశాఖ మంత్రిని ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో విద్యలో ఉన్నటువంటి వసతులను అన్ని భర్తీ చేయాలనే కుంభకోణంతో పేద విద్యార్థులను దూరం చేయాలనే కుట్రతోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతుందో ఆ రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు మద్యానికి మంత్రిని ఏర్పాటు చేసింది, విద్యాశాఖ ఏర్పాటు చేయడం లేదు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈరోజు మేము రోడ్లపైకి వస్తే విద్యార్థులు మేము అడ్డుకుంటారని ఒక కుట్రతోని వందలాది మంది పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు మేము చేయాల్సిన నిరసన తెలిపాల్సిన కార్యక్రమాలను కూడా పోలీసుల అండదండలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఎంటుకుంటూ ఉంటుంది. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ అనేక మంది పోలీసులను అడ్డు పెట్టుకుంటే విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం, ప్రజలంతా సొసైటీ అంతా ఏకమైపోయి కథన పేరుతో పండబెట్టి తొక్కితే ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిండు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ మొండి వైఖరి వీరి సకాలంలో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ ఏవైతున్నాయో వాటి మీద ఉన్నత సమీక్ష నిర్వహించండి. ఏదైతే బర్ల కొట్టాలు ఏ విధంగా దర్శనమిస్తాయో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, పాలమూరు యూనివర్సిటీలో కావచ్చు, వరంగల్ యూనివర్సిటీలో కావచ్చు, ఆ విధంగా ఈరోజు యూనివర్సిటీలో హాస్టళ్ల పరిస్థితి నెలకొంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన మీరు ఎందుకు స్పందించలేదు? ముఖ్యంగా ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజీలు స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చినాయి. ఎందుకు పిలుపునిచ్చినాయి? నీ ముమ్మాటికి నీ అసమర్థతని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఏ విధంగా అయితే మీరు ముమ్మాటికి ప్రైవేట్ కాలేజీలు అన్నీ కూడా మూతపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఏదైతుందో సకాలంలో విడుదల చేయాలి. లేని ఎడల ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను మరొకసారి హెచ్చరిస్తూ, నా పేరు సతీష్, ఏబీపీ పాలమూరు జిల్లా కన్వీనర్. భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా కేంద్రంలో నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 8,300 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయక ప్రస్తుతం హాస్టళ్లలో బర్ల కొట్టాలాగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మెను ఉందో ఆ మెను ఫాలో కాని పరిస్థితి హాస్టళ్లలో ఉన్నది. అంతేకాదు డిగ్రీ కళాశాలలో ఏదైతే డిగ్రీ కళాశాలలు ఉన్నాయో ఆ డిగ్రీ కళాశాలలో డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకోవాలి అంటే ఆ డిగ్రీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇయ్యని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నేడు ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థి లోకమంతా ఏకమై ఈరోజు ఇక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో విద్యార్థులందరినీ రోడ్డు పాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి. ఈ ఉమ్మడి జిల్లా నుంచే ఆయన ముఖ్యమంత్రి అయిందిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచే పెద్ద ఎత్తున నిరసన తెలపాలి. ఈ ఉమ్మడి జిల్లాలో ఏ మంత్రి ఉన్నాడో ఆ మంత్రిని తిరగనియొద్దు, ఎమ్మెల్యేలను తిరగనియొద్దు అన్న ఆలోచనతో ఈరోజు విద్యార్థి లోకమంతా ఏకం చేసి ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో నడివడ్డున ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే స్కాలర్షిప్లు గత ప్రభుత్వం ఇలాగే ఇవ్వకుండా ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని కథన పేరు రూపంలో పండబెట్టి తొక్కి ప్రభుత్వానికే ఫామ్ హౌస్కే పరిమితం చేసిన పరిస్థితి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. గతంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణ విద్యార్థి లోకమంతా ఏకం చేసి తెలంగాణ కోసం ఏబీవీపీ ఉద్యమం చేసింది. విద్యార్థి లోకమంతా ఏకమై తెలంగాణ రాష్ట్రం సాధిస్తే వచ్చిన తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు సకాలంలో వస్తాయన్న ఆలోచనతో విద్యార్థులంతా ఆ రోజు ఏకమై కొట్లాడి తెలంగాణ సాధించారు. ఆ రోజు విద్యార్థి లోకమంతా ఏకమై ఏ విధంగా అయితే తెలంగాణ సాధించారో గత ప్రభుత్వాన్ని ఏదైతే విద్యార్థులంతా ఏకమై పండవెత్తి ఫామ్ హౌస్కు పరిమితం చేసిరో అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో అదే గతి పడుతుందని ఈరోజు పాలమూరు నుంచి విద్యార్థి లోకమంతా ఏకమై హెచ్చరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏదైతే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాబోయే రోజులలో ఈ ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను
మంత్రిని ఈ రాష్ట్రంలో తిరగనీయం, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఈరోజు ఈ పాలమూరు జిల్లా నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు ఎట్లా వస్తావో కొడంగల్కి రా, అడ్డుకొని తీరకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీకు హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా మిమ్మల్ని అడ్డుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని ఈ నిరసన తెలియజేస్తాం. మాకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేసే వరకు మీ వెంట పడతాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.